మన ప్రపంచంలో ల్యాండ్ కన్నా ఓషియన్ ఎక్కువ ఏరియాని కవర్ చేస్తుంది. కానీ ఓషియన్ గురించి మనకి చాలా తక్కువ నాలెడ్జ్ ఉంటుంది. సముద్రంలో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళిన షిప్స్, ప్లేన్స్ మిస్టీరియస్గా డిసప్పియర్ అయిన ఇన్సిడెంట్స్ ఎన్నో జరిగాయి. ఇప్పుడు అలాంటి ఒక 5 మిస్టీరియస్ ప్లేసెస్ గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్, బర్ముడా ట్రయాంగిల్ అనేది డెవిల్స్ ట్రయాంగిల్ అని కూడా పిలుస్తారు. ఇది యుఎస్ఏలో బర్ముడా ఐలాండ్, ప్యూర్టో రికో మధ్య ఉన్న ఓషియన్ ఏరియా. ప్లేస్ ఎందుకు ఫేమస్ అయిందంటే చాలా షిప్స్ మరియు ప్లేన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రేస్ లేకుండా మాయమైపోయాయని ఎన్నో రిపోర్ట్స్ ఉన్నాయి. 1945లో జరిగిన ఒక ఫేమస్ ఇన్సిడెంట్స్ ఫ్లైట్ 19 5 మిలిటరీ ప్లేన్స్ ట్రైనింగ్ మిషన్కి వెళ్ళాయి. కానీ కొన్ని మినిట్స్ తర్వాత పైలట్స్ కంపాస్ కరెక్ట్గా వర్క్ చేయట్లేదు అని చెప్పారు. తర్వాత అవి రాడార్లో కనిపించలేదు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రాబ్లం, మెథాన్ గ్యాస్ బబుల్స్, సడన్ స్టార్మ్స్ ఇలాంటి కొన్ని థియరీస్ని సైంటిస్ట్ మనకి చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఎగ్జాక్ట్ రీజన్ని ఎవ్వరూ కన్ఫర్మ్ చేయలేదు. 2. డ్రాగన్స్ ట్రయాంగిల్. డ్రాగన్స్ ట్రయాంగిల్ ని డెవిల్ సీ అని కూడా పిలుస్తారు. ఇది జపాన్ దగ్గర పెసిఫిక్ ఓషియన్ లో ఉంటుంది. బర్ముడా ట్రయాంగిల్ లాగానే ఇక్కడ కూడా కొన్ని షిప్స్ మరియు ప్లేన్స్ ఎన్నో కనబడకుండా పోయాయనే రిపోర్ట్స్ ఉన్నాయి. 1950s టైంలో జపాన్ గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ కోసం ఒక రీసెర్చ్ షిప్ ని పంపించింది. కానీ షాకింగ్ న్యూస్ ఏంటంటే ఆ షిప్ కూడా కనిపించకుండా పోయింది. వాల్కెనో యాక్టివిటీ లేదా స్ట్రాంగ్ అండర్ వాటర్ కరెంట్స్ వల్ల కావచ్చు అని కొంతమంది సైంటిస్ట్స్ చెప్పారు. కానీ ఎగ్జాక్ట్ మిస్టరీ ఇప్పటి వరకు ఇంకా సాల్వ్ అవ్వలేదు. థర్డ్ వన్, పాయింట్ నెమో. పాయింట్ నెమోని ఎర్త్ లో మోస్ట్ లోన్లీ ప్లేస్ గా పిలుస్తారు. ఇది పెసిఫిక్ ఓషన్ మధ్యలో ఉంటుంది. అక్కడ ల్యాండ్ ఆల్మోస్ట్ 2700 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే కొన్ని టైమ్స్ లో ఆస్ట్రోనాట్ స్పేస్ స్టేషన్ లో ఉన్న డిస్టెన్స్ కూడా ల్యాండ్ కన్నా క్లోజర్ గా ఉంటుంది. అందుకే ఈ ఏరియాని ఇది వరకు స్పేస్ ఏజెన్సీస్ ఓల్డ్ శాటిలైట్స్ ని పడేయడానికి యూజ్ చేసేవారు. ఫోర్త్ వన్, సార్గాసో సీ. సార్గాసో సీ చాలా యూనిక్ ప్లేస్. ఎందుకంటే వరల్డ్ లో ఆల్మోస్ట్ అన్ని సీస్ ని షోర్ లైన్ ఉంటుంది. కానీ సార్గాసో సీకి షోర్ లైనే లేదు. ఇది ఓషియన్ కరెంట్స్ మధ్యలో ఫామ్ అయిన ఒక సీ. ఇక్కడ సార్గాసం అనే సీవీడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్ని టైమ్స్ లో షిప్స్ ఆ సీవీడ్ లో స్లో అయిపోతాయి. హిస్టరీలో కొన్ని సైలర్స్ ఇక్కడ ఓషియన్ కామ్ గా ఉండడం వల్ల షిప్స్ మూవ్ అవ్వకుండా స్టక్ అయ్యాయి అని స్టోరీస్ ఉన్నాయి. ఫిఫ్త్ వన్, బాల్టిక్ సీ అనామలీ. 2011లో డైవర్స్ బాల్టిక్ సీ బాటమ్ లో ఒక స్ట్రేంజ్ స్ట్రక్చర్ డిస్కవర్ చేశారు. అది ఆల్మోస్ట్ సర్క్యులర్ షేప్ లో ఉంది మరియు చాలా డిఫరెంట్ గా కనిపించింది. కొంతమంది పీపుల్ దాన్ని ఏషియన్ స్ట్రక్చర్ లేదా యుఎఫ్ఓ అని కూడా అనుకున్నారు. కానీ సైంటిస్ట్ చెప్పేది ఏంటంటే ఇది ప్రాబబ్లీ నేచర్ రాక్ ఫార్మేషన్ అని. కానీ ఎగ్జాక్ట్ గా అది ఎలా ఫామ్ అయిందో ఇప్పటికీ క్లియర్ గా తెలియదు. మన ప్రపంచంలో ఇంకా చాలా మిస్టరీస్ ఉన్నాయి. ఓషియన్ లో ఉన్న సీక్రెట్స్ అన్ని మనకి తెలియడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం గ్రోత్ జోన్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి.